హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలైతే చెప్పబోతున్నాను. నేను యూట్యూబ్‌లో దాదాపు 6 సంవత్సరాలుగా అయితే ఉంటున్నానండి. ఈ 6 సంవత్సరాల్లో చాలా తప్పులైతే చేశాను. ఆ తప్పుల వల్ల చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది. వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి. ఇంక నాలో మోటివేషన్ కూడా చాలా తగ్గిపోయింది. కానీ ఆ తప్పుల నుంచే నేను చాలా విషయాలైతే నేర్చుకున్నాను. ఈరోజు నేను చేసిన ఒక 5 పెద్ద తప్పుల గురించి అయితే మీతో పంచుకుంటాను. మీరు ఒకవేళ కొత్త యూట్యూబర్స్ అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. నేను చేసిన మొదటి తప్పు ఏంటంటే ప్రత్యేకించి ఒక టాపిక్ లేకుండా వీడియోస్ అప్లోడ్ చేయడం అండి. మొదట్లో నాకు ఏ టాపిక్ నచ్చితే అది అప్లోడ్ చేసేదాన్ని. ఒకరోజు మోటివేషన్, అలాగే ఇంకొక రోజు కుకింగ్, అలాగే ఇంకొక రోజు ఏవైనా టెక్ విషయాలైతే చెప్పేదాన్ని. ఇలా ఛానల్‌కి ఒక డైరెక్షన్ అయితే లేకుండా పోయింది. దీంతో నా యూట్యూబ్ ఆల్గోరిథం కూడా ఛానల్ ఏ కేటగిరీకి చెందిందో అర్థం చేసుకోలేకపోయింది. దీని నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే, అలాగే మీ అందరికీ ఇస్తున్న సలహా ఏంటంటే, మొదట ఒక మెయిన్ టాపిక్ అయితే ఎంచుకోండి. ఆ టాపిక్ మీదే ఎక్కువ వీడియోస్ అయితే చేయండి. అలా అయితే మీ ఛానల్ గ్రోత్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. నేను చేసిన తప్పు ఇంకొకటి నెంబర్ 2 ఏంటంటే, థంబ్‌నెయిల్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం అండి. మొదట్లో నేను థంబ్‌నెయిల్ అనేది ఒక చిన్న విషయం అయితే అనుకునేదాన్ని. కానీ తర్వాత తెలిసింది, వీడియో ఎంత బాగున్నా థంబ్‌నెయిల్ క్లిక్ చేయకపోతే వ్యూస్ అస్సలు రావు. థంబ్‌నెయిల్ అనేది వీడియోకి ఒక షాపుకున్న బోర్డు లాంటిదండి. మనం ఏదైనా ఒక షాప్‌కెళ్తే ఆ బోర్డు మీద చూసే కదా వెళ్తాం లోపలికి, అది ఏ షాపు అని. అలాగే మన ఛానల్ కూడా ఎవరైనా రావాలి అని అంటే మనం అసలు ఏ కంటెంట్ ఇస్తున్నామనేది కరెక్ట్‌గా ఒక మోటో అయితే ఉండాలి. ఈ రెండో తప్పు గురించి నేను తెలుసుకున్నది, అలాగే మీకు తెలియజేయాల్సింది విషయం ఏంటంటే, థంబ్‌నెయిల్ మీద ఒక ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అనేది కరెక్ట్‌గా ఉండాలండి. అలాగే ఒక సింపుల్ డిజైన్‌తోని అందంగా ఉండాలి ఆ థంబ్‌నెయిల్. అలా అయితే మీ వీడియోని వెంటనే క్లిక్ చేస్తారు. నెక్స్ట్ నేను చేసిన తప్పు నెంబర్ 3 ఏంటంటే, ఎనలిటిక్స్ చూడకుండా అప్లోడ్ చేయడం అండి. నాకు మొదట్లోనే ఎనలిటిక్స్ అంటే ఏంటో తెలిసేది కాదు. నేను వీడియో అప్లోడ్ చేసేసి అలా వదిలేసేదాన్ని. అసలు ఎన్ని వ్యూస్ వచ్చాయి, అది రేటింగ్ ఎలాగెళ్తుంది, ఆడియన్స్ ఎక్కడ డ్రాప్ అవుతున్నారు, సిటిఆర్ ఎంత ఉంది, ఇవన్నీ అస్సలు చూడలేదు. దీంతో నేను అప్లోడ్ చేసిన వీడియో ఎలా పనిచేస్తుంది, ఆడియన్స్ దగ్గరికి ఎలా వెళ్తుంది అని నేను సరిగ్గా చూసుకోలేదు. దానివల్ల వ్యూస్ ఎలాగొస్తున్నాయో కూడా నాకు తెలిసేది కాదు ఎనలిటిక్స్ చూడకపోవడం వల్ల. దీని నుంచి నేను తెలుసుకున్నది, అలాగే మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, యూట్యూబ్ స్టూడియో ఎనలిటిక్స్ మీకు ఒక టీచర్ లాంటిదండి. ప్రతి వీడియో తర్వాత ఎనలిటిక్స్ అనేది కంపల్సరీగా చూడాలి. మీ వీడియో ఎలాగా గ్రోత్ అవుతుంది, ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి వ్యూస్ వస్తున్నాయని కంపల్సరీగా తెలుసుకోవాలి. నేను చేసిన 4వ తప్పు ఏంటంటే, వీడియో పెట్టగానే దాని రిజల్ట్ రావాలని తెగ ఆశించేదాన్ని. మొదట వీడియో అప్లోడ్ చేసేదాన్ని. వ్యూస్ అయితే రావాలి, వెంటనే వచ్చేయాలి అని అనుకున్నాను. కానీ రాలేదు. రెండో వీడియో పెట్టాను, మూడో వీడియో పెట్టాను. అలా వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాను. అప్పటికీ కూడా గ్రోత్ కనిపించలేదు. అప్పుడు చాలా నిరాశ పడేదాన్ని. కానీ నిజం ఏంటంటే, యూట్యూబ్ అనేది ఒక మారథాన్ లాంటిది. ఇది ఒక 10 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లు రేస్ కాదండి. నిరంతరం దీని మీద కృషి చేయవలసిందే ఎవ్వరైనా సరే. దీని నుంచి నేను తెలుసుకున్నది, మీకు తెలియజేయాల్సింది ఏంటంటే, కన్సిస్టెన్సీ ఉంటేనే గ్రోత్ ఉంటుందండి. మనం డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి. మనం బద్ధకించి ఏదైనా ఒక రోజు వదిలేసాము అని అంటే వ్యూస్ అనేవి పడిపోతాయి. నెక్స్ట్ నేను చేసిన తప్పు ఇంకొకటి 5వది ఏంటంటే, నెగిటివ్ కామెంట్స్ చూసి భయపడేదాన్ని. మన వీడియోస్ చూసి కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు, కొంతమందికైతే అసలు మనం వీడియోస్ చేయడమే ఇష్టం ఉండదు. అవన్నీ చూస్తూ, అవన్నీ వింటూ చాలా బాధపడేదాన్ని. మొదట్లో నెగిటివ్ కామెంట్స్ అంటే అమ్మో అని భయపడేదాన్ని. దానివల్ల కొన్ని వీడియోస్ కూడా డిలీట్ కూడా చేసేదాన్ని. కానీ తర్వాత తెలిసింది, ప్రతి క్రియేటరు కూడా ఈ స్టేజ్ని ఎదుర్కొంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన వీడియోస్ నచ్చాలనేం లేదు. నచ్చినా కూడా వాళ్ళు మనకి సపోర్ట్ చేయాలని రూల్ ఎక్కడా లేదు కదా. అయినా సపోర్ట్ చెయ్యరు వాళ్ళకి నచ్చకపోతే. దానివల్ల మనం చాలా బాధపడి వెనకడుగు వేస్తూ ఉంటాం యూట్యూబ్లోని. నుంచి నేను తెలుసుకుంది, మీకు తెలియజేయాల్సింది ఏంటంటే,
మీరు కేవలం యూస్ఫుల్ ఫీడ్బ్యాక్ అయితేనే తీసుకోండి. మీకు వచ్చే హేట్ కామెంట్స్ని అయితే ఇగ్నోర్ చేసేయండి, అస్సలు పట్టించుకోకండి. ప్రతి ఒక్కరూ మీ వెనకాతల మీకు సపోర్ట్గా ఉన్నట్టే ఉంటారు, కానీ అస్సలు సపోర్ట్ చేయరు. మీరు గుడ్డిగా నమ్ముతూ వెళ్తే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రోజు ముంచేస్తారు. అందువల్ల ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీ టాలెంట్ మీద మీరు డిపెండ్ అయ్యి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఎవరో సపోర్ట్ చేస్తారు నేను ముందుకు వెళ్తాను అని. యూట్యూబ్లో అనేది ఎవరి సపోర్టు మనకు ఉపయోగం లేదండి. మీరు ఓన్గా మీకు మంచి కంటెంట్ కానీ మంచి వీడియోస్ కానీ ఉన్నాయి అంటే మాత్రం వాటి మీద మీరు బేస్ అవ్వండి, ఎవరి మీద బేస్ అవ్వద్దు. ఈ రోజుల్లో ఎవరికి సపోర్ట్ చేయరు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరైనా మిమ్మల్ని నీ వీడియోస్ బాగోలేదు, నీ వీడియోస్ నచ్చలేదు అని చెప్పారు అని అంటే అది అస్సలు పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళు మీ ఎదుగుదలని ఆపడానికి చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. మీరు అదే నిజం అనుకొని అక్కడితో ఆగిపోతే తర్వాత రియలైజేషన్ అయినా కూడా అస్సలు ఉపయోగం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసిన ఈ 5 తప్పులు మీరు చెయ్యకపోతే మీ యూట్యూబ్ జర్నీ కూడా చాలా సులభంగా అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీలో ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటే కామెంట్స్లో తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ని అయితే చెప్పండి. అది మరొక నలుగురికి అయితే ఉపయోగపడుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి యూట్యూబ్ టిప్స్ కోసం, మోటివేషన్ కోసం మరియు రియల్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కోసం తప్పకుండా పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోని మనాలి ట్రిప్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా యూట్యూబ్లో డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే అడగండి, నేను తప్పకుండా నాకు తెలిసినంత వరకు చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.